Hello everyone, welcome back to my channel Nursing Tutorials. హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు కంటెంట్ ఏంటి అనేది. ఈ వీడియోలో అయితే నేను ఇంటర్ కంప్లీట్ చేసి అంటే ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేసి నీట్ రాయాలా, ఎంసెట్ రాయాలా, లేదా అసలు ఏంటి, ఏం చేయాలి అని తెలియక కన్ఫ్యూజన్లో ఉన్న ప్రతి ఒక్క బైపీసీ స్టూడెంట్స్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇందులో నేను ఈ వీడియోలో మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేషనల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అసలు నీట్ రాయాలా, అవసరం లేదా, నీట్ రాయకుండా ఏమేమైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియోతో వచ్చేస్తుంది మీకు. సో బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో అస్సలు స్కిప్ చేయొద్దు, కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. సో దట్ నీట్ లేకుండా మనం ఏం చేయొచ్చు, ఏమైతే అవైలబుల్ గా ఉన్నాయి, అసలు అవైలబుల్ గా ఉన్న వాటికి ఏ విధంగా మనం అయితే వెళ్ళాలి ఏంటి, అండ్ విత్ శాలరీతో కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. సో దట్ మీకు కెరీర్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది వీడియో ఎండ్లో. ఓకే, సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద బైపీసీ స్టూడెంట్స్ ఏం థింక్ చేస్తారు అని అంటే, మాకు నీట్ ఒకటే ఆప్షన్ ఉంది, సో కంపల్సరీ అదే రాయాలి, ఆఫ్టర్ బైపీసీ తర్వాత ఎలా అయినా మెడిసిన్ జాయిన్ అవ్వాలి అంటూ అదే థింక్ చేస్తూ ఉంటారు. బట్ నేనేం చెప్తాను అంటే, మనకి చాలా ఆఫ్టర్ బైపీసీ తర్వాత చాలా కెరీర్ ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి విత్ హై సాలరీ ప్యాకేజెస్ తో. ఓకే, ఈవెన్ డాక్టర్ కాకుండానే మీరు లాక్స్ లో సంపాదించగలిగే కోర్సెస్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఆఫ్టర్ బైపీసీ తర్వాత. సో డోంట్ థింక్ దట్ నీట్ ఒక్కటే మాకు ఆప్షన్ ఉంది, కంపల్సరీ అదే రాయాలి, సో ఎలా ఏంటి, అసలు రాయక్కర్లేకుండా ఏం ఉండవా, ఇదే రాయాలా అన్న కన్ఫ్యూజన్ అయితే తీసిపడేయండి. మనకి బైపీసీ తర్వాత నీట్ రాయకుండా చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి విత్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తో. ఓకే, అవేంటో చూద్దాం రండి. ఈ వీడియోతో మీ అందరికి టాప్ 5 కోర్సెస్ అయితే డిస్కస్ చేస్తా అని చెప్పా కదా. నౌ సి వన్ బై వన్. ఫస్ట్ టాప్ వన్ వచ్చేసరికి బిఎస్సి అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ కోర్స్ వచ్చేసరికి టోటల్ 4 years అయితే ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. ఆఫ్టర్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అగ్రిటెక్ కంపెనీస్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్గా కానీ లేదా మీరు మీ ఓన్గా అయితే స్టార్టప్ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 30,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి దాదాపు 1 lakh వరకు ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. సో ఇప్పుడైతే ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్న టాప్ కాలేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇదైతే హైదరాబాద్ తెలంగాణలో ఉంది. నెక్స్ట్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇదైతే మన గుంటూరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. నెక్స్ట్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కోయంబత్తూర్ తమిళనాడులో అయితే ఉంది. ఓకే, నేను ఇక్కడ టాప్ 3ని మాత్రమే మెన్షన్ చేశాను, రిమైనింగ్ చాలా కాలేజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఈ అగ్రికల్చరల్ కోర్సులో జాయిన్ అవ్వడానికి మీరు అగ్రిసెట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కొన్ని కాలేజెస్ అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి, బట్ కొన్ని కాలేజెస్ అయితే కంపల్సరీ అగ్రిసెట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ టాప్ టూ వచ్చేసరికి బిఎస్సి నర్సింగ్. ఏదైనా ప్రొఫెషన్ నోబుల్ అలాగే మోస్ట్ సెక్యూర్ అని అంటే నర్సింగ్ అని చెప్పొచ్చు. నర్సింగ్ వచ్చేసరికి ఇటు ఇండియాలో చూసుకున్నా అటు అబ్రాడ్ లో చూసుకున్నా మోస్ట్ డిమాండింగ్ ప్రొఫెషన్. ఫస్ట్ ఈ నర్సింగ్ కోర్స్ డ్యూరేషన్ ఎంతో చూద్దాం పదండి. నర్సింగ్ వచ్చేసరికి అంటే బిఎస్సి నర్సింగ్ వచ్చేసరికి టోటల్ 4 years అయితే ఉంటుంది దీని కోర్స్ డ్యూరేషన్. అండ్ ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బేసిక్ శాలరీ, స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 25,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు దాదాపు 2 lakhs వరకు అయితే ఉంటుంది, లేదా ఆ పైన కూడా ఉండొచ్చు. ఓకే, నేను ఇది ఇండియా వైజ్ చెప్పాను, బట్ మీరు అటు అబ్రాడ్ చూసుకుంటే ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్, యూకే, జర్మనీ ఇలాంటి వాటిలో చూసుకుంటే శాలరీ వచ్చేసరికి స్టార్టింగే బేసిక్ పే చెప్తున్నాను 2.5 నుంచి దాదాపు 4 lakhs వరకు అయితే ఉంటుంది. వెరీ అట్రాక్టివ్ ప్యాకేజెస్తో హై డిమాండ్ ఉన్న కోర్స్, అలాగే మోస్ట్ అట్రాక్టివ్ శాలరీస్ని కూడా ఆఫర్ చేస్తున్న కోర్స్ ఏదైనా ఉంది అని అంటే అది ఈ బిఎస్సి నర్సింగ్. సో ఇప్పుడైతే
టాప్ కాలేజెస్ ఏవైతే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయో చూద్దాం. సో టాప్ కాలేజెస్ ఏంటి అని అంటే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఎస్టీ జాన్స్, అపోలో, కిమ్స్, ఇలా చాలా కాలేజెస్ అయితే ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్నాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి మీరైతే స్టేట్ పారామెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. కొన్ని కాలేజెస్ అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ కొన్ని కాలేజెస్ లో మాత్రం విత్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ తోనే మీకు అందులో అడ్మిషన్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టాప్ త్రీలో వచ్చేసరికి బీఫార్మసీ. ఈ కోర్స్ కూడా బైపీసీ స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ కోర్సులో అంటే బీఫార్మసీలో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి టోటల్ 4 years అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా హాస్పిటల్స్లో కావచ్చు, లేదా ఫార్మక్యూటికల్ కంపెనీస్లో, లేదా మీ ఓన్గా మీరు స్టార్టప్ బిజినెస్ అంటే ఓన్ మెడికల్ స్టోర్ని అయితే ఓపెన్ చేసుకుని రన్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ బేసిక్ పే స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇది కూడా దాదాపు 1 lakh వరకు అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. ఓకే, నెక్స్ట్ బీఫార్మసీకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ అడ్మిషన్ని ప్రతి కాలేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. మీరు బీఫార్మసీ చదవాలి అని అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. కాకపోతే కొన్ని కాలేజెస్ మాత్రం కాలేజ్కి సంబంధించి కొన్ని కాంపిటేటివ్ టెస్ట్ లాగా అయితే కండక్ట్ చేసి ఆ తర్వాత అడ్మిషన్ అనేది ఇస్తున్నారు. బట్ చాలా వరకు కాలేజెస్ అడ్మిషన్స్ అయితే డైరెక్ట్గానే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ టాప్ 4. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత మనకి టాప్ 4లో అవైలబుల్గా ఉన్న కోర్స్ ఏంటి అని అంటే బీఎస్సీ ఎంఎల్టీ, నథింగ్ బట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది కూడా చాలా హై డిమాండ్ ఉన్న కోర్స్ అనే చెప్పొచ్చు. సో ఇప్పుడైతే కోర్స్ డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ చూద్దాం పదండి. టోటల్ ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 4 years అయితే పడుతుంది. సో టోటల్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసరికి 4 years. ఓకే, ఆఫ్టర్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చు అని అంటే హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్లో అయితే వర్క్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు శాలరీ ఎంతో చూద్దాం. ఈ కోర్స్కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి దాదాపు 80,000 వరకు అయితే ఉంటుంది. ఆ పైన కూడా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ కోర్స్కి డైరెక్ట్ అడ్మిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ని అయితే క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వెళ్ళైతే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ డిస్కషన్లో లాస్ట్ వన్ అంటే టాప్ 5లో వచ్చేసరికి ఆఫ్టర్ బైపీసీ తర్వాత మనకి ఏ కోర్స్ అవైలబుల్గా ఉందంటే బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. సో ఈ కోర్స్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే డైటీషియన్ గా వర్క్ చేయాలి, ఫిట్నెస్ అండ్ హెల్దీ ఫుడ్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పొచ్చు ఈ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. సో ఇప్పుడైతే ఈ కోర్స్ డ్యూరేషన్ చూద్దాం పదండి. సో ఈ బీఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వచ్చేసరికి టోటల్ 3 years అయితే ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. కొన్ని కాలేజెస్ 4 years వరకు కూడా ఉంటుంది, బట్ కొన్ని కాలేజెస్ 3 years వరకు అయితే ఉంటుంది కోర్స్ డ్యూరేషన్. బేస్డ్ ఆన్ ద కాలేజ్, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దే ఆర్ ఆఫరింగ్. ఓకే, నెక్స్ట్ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడ వర్క్ చేయొచ్చు అని అంటే ఎన్ని హాస్పిటల్స్, జిమ్స్ లేదా డైట్ కన్సల్టెంట్గా అయితే మీరు వర్క్ చేయొచ్చు. అంతెందుకు ఇప్పుడు న్యూగా సోషల్ మీడియా ద్వారా అయితే ఇన్ఫ్లుయెన్సర్గా కూడా కావచ్చు. ఓకే, సో మీ శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ బేసిక్ పే 25,000 నుంచి అయితే స్టార్ట్ అయ్యి దాదాపు 1,50,000 వరకు అయితే ఉంటుంది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ చూద్దాం. ఈ కోర్స్ ఏంటి, శాలరీ అంతా బాగానే ఉంది, బట్ ఎలా జాయిన్ అవ్వాలి అని అంటే సో ఈ కోర్స్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసరికి మెనీ కాలేజెస్ అంటే చాలా వరకు కాలేజెస్ డైరెక్ట్ అడ్మిషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నీట్ కానీ ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు కానీ ఏమి రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఇంట్రెస్ట్ ఉందా వెళ్ళైతే జాయిన్ అయిపోవచ్చు. ఈ కోర్స్ని ఆఫర్ చేస్తున్న టాప్ కాలేజెస్ ఏంటి అని అంటే నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్,
మౌంట్ కార్మెల్ కాలేజ్ బెంగుళూరు. ఓకే. సో ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో బైపీసీ స్టూడెంట్స్, మీకు నీట్ లేకుండా ఫ్యూచర్‌ని గోల్డెన్ ఫ్యూచర్‌లా మార్చే కోర్సులయితే నేనిక్కడ ప్రొవైడ్ చేశాను. సో నేనిక్కడ ప్రొవైడ్ చేసిన వాటిల్లో మీకేదైతే ఇంట్రెస్ట్ ఉందో, మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని బెస్ట్ చాయిస్‌నయితే చూజ్ చేసుకొని మంచి ఫ్యూచర్‌నయితే బిల్డ్ చేసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. All my dear students, I hope you found this video helpful. Did you found this helpful? Then please like, share and subscribe to my channel, Nursing Tutorials. And one more important request from my side, if you want any other courses information, just let me know in the comments. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉంటే, లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ అయితే షేర్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే, మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ గురించి తెలుసుకోవాలి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. ఓకే, బాయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్‌ని మంచిగా అయితే డిజైన్ చేసుకోండి, మీ యొక్క చాయిసెస్‌ని బేస్ చేసుకొని. ఓకే, ఎక్కడ అయితే కాంప్రమైజ్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్.